ఇప్పుడు మనందరికీ మాధురి దీక్షిత్ అంటే వావ్, కానీ అప్పట్లో రాళ్లపై కూర్చొని కనీసం నీళ్ళైనా ఇస్తారా అంటూ ఎదురు చూశారంట. మొబైల్ మసాలా వారి బాలీవుడ్ రివైండ్లోకి వెళ్ళిపోదాం. ఓసారి మాధురి వాళ్ళ అమ్మగారితో కలిసి ముంబైలోని ఫిల్మ్ సిటీ పరిసరాలు రాళ్లపై కూర్చున్నారు. అక్కడ ఒక షూటింగ్ జరుగుతోంది. అందులో తనకు అవకాశం ఇవ్వకపోతారా అని చెప్పి మాధురి వెయిట్ చేస్తున్నారు. ఆ టైంలో వాళ్ళ దగ్గర తినడానికి తాగడానికి ఏమీ లేవట. దాంతో అక్కడ ఉన్నటువంటి స్పాట్ బాయ్స్ని కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని చెప్పి అడిగితే వాళ్ళు ఇవ్వకుండా వెళ్ళిపోయారంట. అప్పుడు రాకేష్ శ్రేష్ఠ అనేటువంటి ఫోటోగ్రాఫర్ మాధురి గారిని చూసి ఫొటోస్ అవి తీశారంట. ఆ ఫొటోస్ని ఫేమస్ డైరెక్టర్ సుభాష్ గారికి చూపించడం, మాధురి ఫొటోస్ నచ్చి ఆమెతో చాలా యాడ్స్ అవి చేయించడం జరిగిందనమాట. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి మాధురి గారు వెనక్కి తిరిగి చూసుకునేటువంటి అవకాశం అయితే రాలేదు. ఎవరి నోట విన్నా మాధురి పేరే వినిపిస్తూ వస్తోంది ఇప్పటికీ కూడా. అయితే అప్పటికీ వాళ్ళ కుటుంబం కొంచెం ఆర్థికంగా సమస్యల్లో ఉండటం, ఇంట్లో వాళ్ళే వాళ్ళ నాన్నగారిని మోసం చేసి ఆస్తులన్నీ లాక్కున్నారు అని చెప్పి అప్పట్లో వార్తలు అవి వచ్చాయి. దాంతో సినిమాల్లో ప్రయత్నిస్తే పేరు డబ్బు వస్తాయని చెప్పి ఓకే అనుకున్నారు. అలా గోవింద్ మాధురికి అబోధ్ అనేటువంటి సినిమాలో అవకాశం ఇప్పించడం, ఆ సినిమాతో పాటు ఆమె సుదర్శన్ రతన్ గారు తెరకెక్కించినటువంటి మానవ హత్య అనేటువంటి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్లో నటించడం. అయితే దురదృష్టవశాత్తు ఆ సినిమాను అర్ధరాత్రి అశ్లీల సినిమాలో వచ్చేటువంటి ఛానల్స్లో ప్రచారం చేశారు. దాంతో మాధురి చాన్నాళ్ళు మొదట్లో కష్టాలు పడాల్సి వచ్చిందంట. అయితే అలా 1980s అప్పటి మాధురి దీక్షిత్ సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండగా ఆమె ఇద్దరు సోదరులు డాక్టర్ చదివి అమెరికాలో స్థిరపడ్డారు. మాధురి మాత్రం తన తల్లిదండ్రుల వద్దే ఉన్నారు. ముంబైలోని జేబీ నగర్ ఆ ప్రాంతంలో నివసిస్తూ మైక్రోబయాలజిస్ట్ అవ్వాలనుకున్నారు. కానీ గోవింద్ మునీస్ అనేటువంటి ఒక బాలీవుడ్ రైటర్ డైరెక్టర్ మాధురి గారిని చూసి సినిమాలో నటించమని అడిగారంట. సో లైఫ్ ఎప్పుడు ఎవరిని ఎలాంటి మలుపులోకి తీసుకువెళ్తుందో చెప్పలేం కదా. ఎవరిని ఎక్కడ ఏ ఎత్తున నిలబెడుతుందో, ఎవరికి ఎలాంటి అవకాశంతో జీవితాన్ని మలుపు తిప్పేస్తుందో ఎవరు ఊహించలేరు.